నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నేను మీ టిఎస్ఆర్. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన శాసనసభ్యురాలు రజని. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓటు వేశారన్న ఎమ్మెల్యే రజని. సిఆర్ క్లబ్లో ముగిసిన టెన్నిస్ టోర్నీ. విజేతలకు బహుమతులు అందజేసిన క్లబ్ ప్రతినిధులు. పదమూడవ వార్డులో గుండెపోటుతో వాలంటీర్ మృతి. అతని మృతికి సంతాపంగా వృద్ధాశ్రమంలో అన్నదానం. ప్రభుత్వం చేయూత అందించాలని వినతి. పసుమరులో 2 వార్డులు గెలిచిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. పసుమరులో సంబరాలు. ప్రజా విశ్వాసాన్ని చూరగొనడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించిందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మద్దతు వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉందని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విడదల రజని విలేకరుల సమావేశం నిర్వహించారు. చిలకలూరిపేటలో 38 వార్డులకు గాను 30 వార్డుల్లో జయకేతనం ఎగురవేశామని ఎమ్మెల్యే విడదల రజని పేర్కొన్నారు. చిలకలూరిపేట చరిత్రలో గతంలో ఏ పార్టీ సాధించలేని గొప్ప విజయాన్ని మున్సిపల్ ఎన్నికల్లో తాము సాధించామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయడంతో పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇది ప్రజలందరి విజయమని విడదల రజని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం అంటే ప్రజలు గెలిచినట్లేనని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న అద్భుతమైన పరిపాలన వల్లనే ఇంతటి గొప్ప విజయం సాధ్యమైందని చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయనడానికి ఈ విజయమే గొప్ప నిదర్శనమని పేర్కొన్నారు. అన్ని వార్డుల్లో కలిపి 20,000 వరకు మెజార్టీ సాధించామని వెల్లడించారు. చిలకలూరిపేట మున్సిపాలిటీలో తాజాగా పసుమర్రు, గణపవరం, మానుకొండవారిపాలెం గ్రామాలను విలీనం చేశామని, ఈ 3 గ్రామాల్లో కలిపి 8 వార్డులు ఉన్నాయని, వీటిలో ఏకంగా 7 వార్డుల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించామని చెప్పారు. విలీన గ్రామాల ప్రజలు తమ పంచాయతీలను మున్సిపాలిటీలో కలపడానికి తమ మద్దతును ఓట్ల ద్వారా ప్రకటించారని, విలీనానికి ప్రజా ఆమోదం లభించిందని వెల్లడించారు. విలీనానికి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్లిన వారు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ గెలుపుతో తనపై బాధ్యత మరింతగా పెరిగిందని విడదల రజని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పనిచేస్తాయని, పట్టణ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానని తెలిపారు. ప్రజలకు కావాల్సిన అన్ని అవసరాలు తీర్చడంలో ఇక ముందు కూడా కృషి చేస్తానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ గత 5 ఏళ్ల పాలనలో చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని పేర్కొన్నారు. ప్రజల సంతోషమే ధ్యేయంగా పనిచేసి భవిష్యత్తులో ప్రతి ఎన్నికలోనూ అత్యధిక మెజారిటీతో గెలిచేలా కృషి చేస్తానని తెలియజేశారు. జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఘన విజయం చిలకలూరిపేట నియోజకవర్గంలో, చిలకలూరిపేట పట్టణంలో ఒక హిస్టారికల్ విజయం అని చెప్పుకోవచ్చు. మరి ఇంతటి హిస్టారికల్ విజయాన్ని, ఘన విజయాన్ని అందించినటువంటి చిలకలూరిపేట పట్టణ ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ ఎలక్షన్ మున్సిపల్ ఎన్నికల క్యాంపెయిన్లోకి వెళ్ళినప్పుడు నేను ఒక విషయాన్ని బాగా విశ్వసించాను. అదేంటంటే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దాదాపు 90% పైగా అమలు చేస్తున్నాము. మరి ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఈ సంక్షేమ పథకాలన్నిటికీ కూడా తమ ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్నారని చెప్పి నేను బాగా విశ్వసించాను. మరి ఆ విధంగానే ఈరోజు ప్రజలందరూ కూడా ఓటు రూపంలో ఒక ప్రజా నిర్ణయాన్ని, ఒక ఘనమైన తీర్పుని చిలకలూరిపేట పట్టణానికి ఈరోజు అందించడం మనమందరం కూడా చూస్తాము. అయితే పూర్తి స్థాయిలో కూడా ఒక మన మున్సిపాలిటీ ఎలక్షన్స్ అనేవి ఒక 38 స్థానాల్లో జరుగుతున్నాయి. 38 వార్డ్స్లో 38 వార్డ్స్కి గాను
30 వార్డులు ఈరోజు మనము ఘన విజయంతో కైవసం చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి గతంలో మనము ఒక విషయం తీసుకుంటే 3 గ్రామాలు కొత్తగా 3 గ్రామాలని మనం పట్టణంలో విలీనం చేయడం జరిగింది. అది గణపాలెం, మానుకొండవారిపాలెం, పసుమరు. ఇవన్నీ కూడా నేను గతంలో జనరల్ ఎలక్షన్కి క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లైక్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇలాంటి బేసిక్ అమ్యూనిటీస్ కూడా అక్కడ లేకపోవడం చాలా బాధాకరం అనిపించింది. కాబట్టి ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకొని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేయాలంటే వీటిని ఒక టౌన్ ఎన్వైరన్మెంట్కి తీసుకొచ్చి విలీనం చేస్తే ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి అని చెప్పి భావించి ఈ నిర్ణయం నేను తీసుకోవడం జరిగింది. మరి నేను తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలందరూ కూడా ఈరోజు ఈ 8 వార్డులకు గాను 7 వార్డులు గెలిపించి వారి ఆమోదం కూడా ఈరోజు తెలపడం చాలా ఆనందకరంగా ఉంది. ఆ విధంగానే ఈరోజు అటువంటి తీర్పునిచ్చినటువంటి గణపారు ప్రజలకు, పసుమరు గ్రామ ప్రజలకు, అలాగే మానుకొండవారి గ్రామ ప్రజలకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. అయితే ఈరోజు మనము రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా కూడా దాదాపు అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయడం మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మన జగనన్న ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకు తీర్పుగా ఈ విజయాన్ని ప్రజలందరూ కూడా అందిస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది, ఖచ్చితంగా పెరుగుద్ది. ఎందుకంటే ఒక చిలకలూరుపేట పట్టణంలో తీసుకుంటే మొన్న జనరల్ ఎలక్షన్లో తీసుకున్నట్టయితే మాకు ఒక 8,000 చిల్లర మెజారిటీ మాకు రావడం జరిగింది. అదే ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో రెట్టింపు మెజారిటీతో ఈరోజు మేము ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు టీడీపీ పార్టీ అనేది ఎగ్జిస్టెన్సీయే డైలమాలో పడ్డటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ తీసుకున్న ఈరోజు చిల్లూరుపేట పట్టణంలో తీసుకున్నా కూడా అసలు టీడీపీ పార్టీకి పాస్ పర్సంటేజే లేదు. అలాంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిస్టింక్షన్లో పాస్ అయిందని చెప్తా ఉన్నారు. అంటే పాస్ పర్సంటేజ్కి డిస్టింక్షన్కి ఇక అర్థం చేసుకోండి మీరు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అందుకని ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చినటువంటి పట్టణ ప్రజలు ఈరోజు ఈ ఘన విజయంతో నా మీద ఒక రెట్టింపు బాధ్యతని ప్రజలందరూ కూడా ఈరోజు ఇచ్చారు. ఖచ్చితంగా రేపు ఏర్పడబోయే ఈ మున్సిపల్ కౌన్సిల్లో కూడా ఒక ప్రత్యేక దృష్టితో వాళ్ళందరికీ కూడా నా పూర్తి మద్దతుతో ముందుకు వెళ్తాము. చిలకలూరుపేట పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉండి ఒక మంచి అభివృద్ధిని చిలకలూరుపేట పట్టణ ప్రజలందరికీ కూడా అందిస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. ఇటీవల గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించిన చిలకలూరుపేట పట్టణంలోని 13వ వార్డు వాలంటీర్ షేక్ రమీజ్ బాషా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అతని స్నేహితులు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 14వ తేదీ రమీజ్ బాషా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని బాపూజీ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వాలంటీర్గా ఏడాది పాటు ప్రజలకు విశేష సేవలు అందించిన 13వ వార్డు వాలంటీర్ షేక్ రమీజ్ బాషా మృతి పట్ల అతని స్నేహితులు విచారం వ్యక్తం చేశారు. ఈ నెల 14వ తేదీ అతని జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని బాపూజీ వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించి అతని జ్ఞాపకాలను తలుచుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. రమీజ్ బాషా లాంటి మంచి వ్యక్తిని ఎన్నడూ చూడలేదని అతని మంచితనాన్ని కొనియాడారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సచివాలయం ఉద్యోగులతో రమీజ్ బాషా నడుచుకునే విధానాన్ని గుర్తు చేసుకున్నారు. ఇంతటి మంచి వ్యక్తి గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించడం బాధాకరమని అతని కుటుంబ సభ్యులను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు నిత్యావసర సరుకులు, హాట్ బాక్సులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రమీజ్ బాషా స్నేహితులు, వృద్ధాశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపూజీ వృద్ధాశ్రమంలో మధ్యనగర్ 3వ లైన్కి చెందినటువంటి షేక్ రమీజ్ బాషా గారి పుట్టినరోజు సందర్భంగా వారి మిత్ర బృందం, కుటుంబ సభ్యులు, వారి తండ్రి, వారి అక్కగారు, వారి మిత్ర బృందం మొత్తం కూడా వచ్చేసి బాపూజీ వృద్ధాశ్రమంలో నిత్యావసరాలు అందజేశారు. అలాగే ప్రతి వృద్ధుడు కూడా మధ్యాహ్నం భోజనం తీసుకొని సాయంత్రం తినడానికి హాట్ బాక్సులు కూడా ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ముందుగా రమీజ్ బాషాకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే దురదృష్టవశాత్తు రమీజ్ బాషా గత కొద్ది రోజుల క్రితం చనిపోవడం జరిగింది.
దురదృష్టవశాత్తు కూడా ఆయన చనిపోయిన 10 రోజులకి ఆయన పుట్టినరోజు రావడం జరిగింది. అయినప్పటికీ వారి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, వారి మిత్ర బృందం కూడా మరి ఆ రమేష్ భాషా పేరుతో మంచి కార్యక్రమం చేయాలని పుట్టినరోజు సందర్భంగా తలంచి ఈ విధంగా వృద్ధులకి అన్నదానం మరియు బియ్యం, కందిపప్పు, అరటికాయలు, అలాగే హాట్ బాక్సులు ఇవ్వడం కూడా ఆనందించదగ్గ విషయం అని మనవి చేసుకుంటూ, దురదృష్టవశాత్తు రమేష్ భాష చనిపోవడం పట్ల ఆత్మశాంతి కలగాలని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని, సంతాపాన్ని, వారి మిత్ర బృందానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన లేని లోటు వారి కుటుంబానికి ముఖ్యంగా తీరని లోటు అయినప్పటికీ మరి రమేష్ భాష అనే పేరుతో మరి ఇలాంటి కార్యక్రమం జరపట్ల వారి కుటుంబానికి, మిత్ర బృందానికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, అన్నదాత 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 ఇవ్వండి అంకుల్, ఇవ్వండి అదే తమ్ముడు మీరు కూడా పదండి, రే వెళ్ళండి తమ్ముడు, మీరు కూడా వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళేది ఒకసారి వెళ్ళి. ఓకే తీసుకుని రాము, తీసుకుని వచ్చాయమ్మా, ఇంకా వచ్చేసి రమ్మని చెప్పి నా రమ్మనన్న ప్రసాద్ అన్న. రే రాహుల్, తమ్ముడు వెళ్ళండి తమ్ముడు, తమ్ముడు బన్నీ వెళ్ళి తమ్ముడు. రే దగ్గరికి రండి, దగ్గర ముందుకు వచ్చేసేయండి. ముందు రమ్మా. చిలకలూరిపేట పట్టణంలోని పస్మరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ జోష్ రెట్టింపయింది. గ్రామం పురపాలక సంఘంలో విలీనం కాగా గ్రామానికి 15-16 వార్డులు కేటాయించారు. 2 వార్డులలో వైసీపీ అభ్యర్థులు జాలాది సుబ్బారావు, షేక్ మస్తాన్ వలీ భారీ మెజార్టీతో విజయం సాధించారు. టీడీపీ కోటలో వైసీపీ పాగా వేసింది. పట్టణ పరిధిలో ఉన్న పసుమరులో 15వ వార్డు వైసీపీ అభ్యర్థిగా జాలాది సుబ్బారావు పోటీ చేసి 1121 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. 16వ వార్డులో షేక్ మస్తాన్ వలీ 585 ఓట్లతో గెలుపొందారు. ఇరువురు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడంతో గ్రామంలో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ముందుగా వైఎస్ఆర్, సోమేపల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. గ్రామంలో తమను గెలిపించిన ఓటర్లకు సుబ్బారావు, మస్తాన్ వలీలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సోమేపల్లి సోమేపల్లి జోహార్ సోమేపల్లి జోహార్ లాలి మొత్తాలుగా నాయకత్వం లాలి మొత్తాలుగా నాయకత్వం లాలి మొత్తాలుగా నాయకత్వం లాలి జలసుపరగా నాయకత్వం లాలి జలసుపరగా నాయకత్వం లాలి జలసుపరగా నాయకత్వం జై జగన్ జై జగన్ ఆర్ వైఎస్ఆర్ లాలి విడుదల రంజిగా నాయకత్వం లాలి విడుదల రంజిగా నాయకత్వం మొన్నడి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట పట్టణంలోని సిఆర్ క్లబ్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న టెన్నిస్ టోర్నమెంట్ ముగిసింది. సిఆర్ క్లబ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి 63 టీములు తరలివచ్చి పోటీల్లో తలపడ్డాయి. పట్టణంలోని సిఆర్ క్లబ్లో ఆ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన టెన్నిస్ టోర్నమెంట్ హోరాహోరీగా సాగింది. చివరి రోజు ఫైనల్కు చేరుకున్న జట్లు తలపడగా వారిలో గెలుపొందిన విజేతలకు బహుమతులు మెమంటోలు అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో విద్యతో పాటు విద్యార్థులు క్రీడలు, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో కూడా ప్రావీణ్యం కలిగి ఉండాలన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని అందరూ స్నేహభావంతో కలిసి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, పలువురు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రతి ఊళ్ళో కూడా మన ప్లేయర్స్ మన స్పాన్సర్స్గా ఉండి మిగతా కోర్ట్స్ ఎంకరేజ్ చేసి మన యంగ్ జనరేషన్ మనం అయిపోతున్నాం. ఇంకో 5 to 10 minutesలో చాలా వరకు రిటైర్ అయిపోతాం. అట్లా నిరుద్యోగం వచ్చిన ఆర్గనైజర్స్కి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాం. మా కెప్టెన్, మా కోర్ట్ ఇన్ఛార్జ్ వంశీ గారు. ద నెక్స్ట్ ఇన్వైటీ మన అందరికీ తెలిసిన వ్యక్తి ఉత్సాహాన్ని బాగా చూపించారు. ఎవరికి మనకి టెన్నిస్ ప్లేయర్స్ కు దాదాపు కరోనా ఆల్రెడీ వచ్చిపోయింటది. అదే మీరు జస్ట్ లైక్ కోల్డ్, ఇన్ఫ్లుయెంజా టైపు ప్రతి వాడి దాంట్లో వైరస్ ఉంది, ఏమి ఇబ్బంది పడొద్దండి. మీ యొక్క ఇమ్యూనిటీ దీనివల్లే పెరిగింటది. ఈరోజు ఆడడం వల్ల దాదాపు 1 or 2 months. సో ఆ విషయాన్ని గురించి మనం వరి కావాల్సిన పని లేదు. మీరంతా వచ్చి అన్ని ప్రాంతాల నుంచి మా గిద్దలూరు, మార్కాపురము, కనిగిరి, చీరాల, తర్వాత నరసరావుపేట, ఒంగోలు ఈ ప్రాంతాల నుంచి వచ్చి మీ యొక్క ప్రదర్శనను ఇక్కడ ప్రదర్శించినందుకు మీ అందరికీ మా ప్రకాశం డిస్టిక్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ తరఫున చిలకలూరుపేట సిఆర్ క్లబ్ మిత్రులకు మరియు చిలకలూరుపేట లాన్ టెన్నిస్ అసోసియేషన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. మెంబర్స్కి, కమిటీకి, సిఆర్ క్లబ్ టెన్నిస్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ 2 రోజులు ఈ టోర్నమెంట్ని చక్కగా ఒక కోఆర్డినేషన్తో చక్కటి లైటింగ్ అరేంజ్ చేసి, ఎక్స్ట్రా లైటింగ్తో అందరూ కూడా వర్క్స్ని డెఫినెట్గా మేము అబ్జర్వ్ చేస్తున్నాం. షేర్ చేసుకుని మీరందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా ఈ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేసినందుకు మా గుంటూరు నార్త్ క్లబ్ అందరి తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడ సిఆర్ క్లబ్ మేనేజ్మెంట్ అండ్ మెంబర్స్, తర్వాత మా టెన్నిస్ ప్లేయర్స్ కాకుండా కూడా ఒక 7-8 మంది మాకు ఇటు వర్క్ కానీ ఫైనాన్షియల్గా కానీ వాళ్ళు రైతుల వాళ్ళు ఇక్కడ ఉండి మాకు వర్క్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా కాళిదాస్ గారు, మన హరిబాబు రెడ్డి, వెంకటరామయ్య, మన ప్రభా శ్రీనివాసరావు అని ఇంకొక ఆయన, మన షేక్ శ్రీను, ఇలాంటి వాళ్ళు మాకు కొంచెం బ్యాక్ బోన్గా ఉండి హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళు హెల్ప్ చేయడం అంటే మేము చేయలేకని కాదు, మేము కూడా మీలో పాలు పంచుకుంటామని వాళ్ళే ముందుకు వచ్చారు. వచ్చిన వాళ్ళు మేము కాదనకూడదనే ఉద్దేశం మీద మేము యాక్టివ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు మేము ఎవరి దగ్గరికి ఇట్లా ఇచ్చినక్కడ ఏముంది అనుకునే వాళ్ళం కాదు, వాళ్ళే ఈ యాక్టివిటీ చూసి మేము కూడా ఉండామని అట్లా వచ్చిన వాళ్ళు అనమాట. అందుకే వాళ్ళని నిరుత్సాహపరచడం బాగుంటుందనే ఉద్దేశం మీద ఏదో వాళ్ళు హెల్ప్ కూడా మేము సేకరించడం జరిగింది. ముఖ్యంగా మాకు ఇక్కడ రూమ్స్ ఉంటానా చాలా కన్వీనియంట్గా ఉంది. మేము దాదాపు ఒక
మొత్తం 14 రూమ్స్ 15 రూమ్స్ తీసుకోవాలి. మేము 10 సరిపోతాయి అనుకున్నాం. రాత్రి మన మార్కపురం వాళ్ళు, గిద్దలూరు వీళ్ళందరూ మాకు రూమ్స్లో అంటే మళ్ళీ 11ంటికి ఎన్ని రూములు ఖాళీ ఉండేది చూసి మళ్ళీ ఉన్నాయని అలాట్ చేయించి రాత్రి 11:30కి మేము వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంకా ఎక్కువగా మాట్లాడడం కూడా కుదరదు. ఈ టెన్నిస్ టోర్నమెంట్కి ఆహ్వాన్ని మన్నించి ప్రతి ఊరి నుంచి వచ్చినటువంటి తోటి ప్లేయర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఇంత ఆట నాకు నేర్పినటువంటి నా గురువర్యులు కీర్తిశేషకులు అలా వెంకటయ్య గారికి నా హృదయపూర్వక సమాన్యం. ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా సమయం కేటాయించి వారి సామర్థ్యం అంచనా వేయాలని చిలకలూరిపేట మున్సిపల్ ప్రైమరీ స్కూల్స్ సూపర్వైజర్ పోటు శ్రీనివాసరావు ప్రధానోపాధ్యాయులకు సూచించారు. పట్టణంలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఆయన ఉపాధ్యాయులకు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఇక నుంచి విద్యార్థులకు మార్కులు కాకుండా గ్రేడులు మాత్రమే ఇవ్వాలని మున్సిపల్ ప్రైమరీ స్కూల్స్ సూపర్వైజర్ పోటు శ్రీనివాసరావు తెలిపారు. మున్సిపల్ పాఠశాలల్లో బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. పట్టణంలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పోటు శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న విద్యా కార్యక్రమం చదవడం మాకిష్టం ద్వారా గత 2 నెలలుగా ప్రతి ఆదివారం వివిధ పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల పఠనా సామర్థ్యాన్ని అంచనా వేయడానికై ప్రభుత్వం బేస్ లైన్ టెస్ట్ నిర్వహిస్తుందన్నారు. 3వ తరగతికి లెవెల్ 1, 4, 5 తరగతులకు లెవెల్ 2 సామర్థ్య పరీక్ష నిర్వహించవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులందరూ కూడా ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా సమయం కేటాయించి వారి సామర్థ్యాన్ని అంచనా వేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కె నాగమణి, ఉపాధ్యాయులు వి శివరామకృష్ణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికల్లో 3వ వార్డు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థిపై అఖండ విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిల్లి సాగరబాబును గణపవరం రాజీవ్ గాంధీ కాలనీలోని ఆ వార్డు యువకులు, ప్రజలు ఘనంగా సత్కరించారు. తనపై నమ్మకంతో కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలుపొందేందుకు సహకరించిన శాసనసభ్యురాలు బెడద రజనీకి రుణపడి ఉంటానని పిల్లి సాగరబాబు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 3వ వార్డు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థిపై అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో ఆ వార్డు ప్రజలు, యువకులు సంబరాలు జరుపుకున్నారు. ముందుగా భారీ కేక్ కట్ చేసి సాగరబాబును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సాగరబాబు మాట్లాడుతూ తనకు ఓట్లు వేసి గెలిపించిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డులో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి పిల్లి సాగర్ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి పిల్లి సాగర్ బాబు నాయకత్వం, పిల్లి సాగర్ బాబు నాయకత్వం. ఈ రోజు ప్రకటించిన చిలకలూరిపేట పురపాలక సంఘం ఫలితాలలో మన 3వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీ పిల్లి సాగర్ బాబు గారు
అత్యధిక మెజారిటీ 752 ఓట్ల అత్యధిక మెజారిటీతో ప్రత్యర్థిపై విజయం సాధించడం జరిగింది. ఈ విజయానికి ముఖ్య కారణం జగన్ అమలు పరుస్తున్న నవరత్నాలు, అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఈ విజయాన్ని మనకు దోహదం చేశాయి. రానున్న రోజుల్లో పిల్లి సాగర్ బాబు 3వ వార్డు అభివృద్ధి కోసం సాయశక్తిలో ప్రయత్నిస్తాడని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ప్రకటించినటువంటి మన మున్సిపల్ పురపాలక సంఘ ఎన్నికల ఫలితాల్లో మా గణపురానికి సంబంధించి 3వ వార్డుకి సంబంధించినటువంటి ఫలితాల్లో మన వైఎస్ఆర్సీపీ పార్టీని గణపురం మొత్తం మీద కూడా 752 ఓట్ల అత్యధిక మెజారిటీ అందించినటువంటి నాకు ఈ వార్డుకి సంబంధించిన ప్రతి ఓటర్కి, ప్రతి ప్రజానీకానికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ఈ యొక్క విజయాన్ని ఈ వార్డుకి సంబంధించిన ప్రజలకే అంకితం చేస్తున్నాను. తప్పకుండా రానున్న రోజుల్లో నేను నా వంతు కృషిగా ఈ వార్డు యొక్క అభివృద్ధికి ఎల్లవేళలా 24 గంటలు అందుబాటులో ఉంటాను. ఈ అభివృద్ధికి నేను దోహదపడతానని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరి సమస్యని నా సొంత సమస్యలాగా భావించి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంతటి విజయాన్ని అందించినటువంటి ప్రజల ఓటర్లందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్. యంగ్ అండ్ డైనమిక్ లేడీ మన శ్రీమతి విడుదల రజనీ గారి ఆధ్వర్యంలో, సారథ్యంలో మరి ఎంతో నమ్మకంతో మరి మా అన్నగారైన పిల్లి సాగర్ బాబు గారిని మరి క్యాండిడేట్గా డిక్లేర్ చేసి, మరి ఎందుకంటే సాగర్ బాబు నిలబడితే వారు వన్ సైడ్ అయిద్దని మేడం గారు ఎప్పుడు డిసైడ్ అయి ఉన్నారు. ఆ యొక్క నమ్మకంతోనే మన గణపురం రథసారథైన కెల్లపల్లి సుందరరావు గారు, గ్రామ అధ్యక్షులు కాటు రమేష్ అన్న గారి యొక్క వారి యొక్క నేతృత్వంలో మరి మన రాజీవ్ గాంధీ కాలనీలో ఉన్న 3వ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వార్డుని 3వ వార్డుని చాలా ప్రెస్టేజ్గా తీసుకొని ఎంతో ఘన విజయాన్ని గణపురం చరిత్రలో కన్నీ వెరగని రీతిలో మరి ప్రత్యర్థి అభ్యర్థులకు మన యొక్క 3వ వార్డు తరఫున అందరూ ఓటర్లకి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. నమ్మకంతో ఇచ్చినటువంటి రజనమ్మ గారు కూడా ఈ యొక్క వార్డు మంచి గిఫ్ట్గా ఇచ్చినందుకు, అదేవిధంగా మా మీద నమ్మకంతో సుందరరావు గారు, రమేష్ ఇచ్చినటువంటి చిలకలూరిపేట పట్టణంలోని గాంధీపేటలో ఉన్న చైతన్య లిటిల్స్ హై స్కూల్లో సోమవారం ఆ పాఠశాల విద్యార్థులు రాసిన రచనలతో కూడిన 2020-21 వార్షిక పత్రికను ఆవిష్కరించారు. పాఠశాల డైరెక్టర్ ఈదర వెంకట గిరీష్ బాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత డాక్టర్ భూసరపల్లి వెంకటేశ్వర్లు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రతినిధి సిఏ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు వారిలో దాగి ఉన్న కళను బయటకు తీయడం అభినందనీయమని ప్రముఖ రచయిత డాక్టర్ భూసరపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణంలోని చైతన్య లిటిల్స్ హై స్కూల్లో ఆ పాఠశాల 2020-21 వార్షిక పత్రికను ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రతినిధి సిఏ ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులను ఒక చదువు విషయంలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ ప్రోత్సహించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు కూడా క్రమశిక్షణతో మెలిగి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక రచయితలు పోపూరి ప్రసాద్, బెడదల సాంబశివరావు, డాక్టర్ పివి సుబ్బారావు, తోటకూర వెంకటనారాయణ, ఉప్పలపాటి వెంకటేశ్వర్లు, దార్ల బుజ్జిబాబు, మహమ్మద్ తమీం, పాఠశాల హెచ్ఎం వెంకటలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. His characters say, all the perfumes of Arabia cannot sweeten this little hand. But that was said in a negative context. And this is not a negative context where I say that all the adjectives in English language that are used to praise something great cannot suffice to describe this book or to describe this venture. This is not hyperbole. Of course, there are a few errors in the book, but they don't matter. What matters is
the participation of the staff and the students in order to bring out such a beautiful book. Not a beautiful but also expensive book. So it must have costed your director a lot of money to bring out such a fabulous book. ఈ డైరెక్టర్ గారు వచ్చినప్పుడు నేను రావడానికి వీలు కాదని చెప్పాను, కానీ వీలై వస్తాలే అని చెప్పిన దానికి నన్ను చుట్టుపట్టుకుని లాక్కొచ్చేసరి. బాగుంది కదా? ఒక మాట చెప్తాను, వింటారా? ఓకే. కరుణానిధి అనే ఒక ఆయన పేరు విన్నారా మీరు? ఆయనకు మనవడు ఉన్నాడు, మీ అంతవాడు. ఆయన ఏం చెప్పాడంటే, రోజు చక్రవర్తులు రాజగోపాలాచారి రాసిన రామాయణాన్ని మీరు చదువుతారు కదా, అందులో రావణాసురుడు ఉన్నాడు, రావణాసురుడిని మీరు సపోర్ట్ చేస్తారు కదా, చాలా బాగుంది కదా, ఆయనకు 10 శిరస్సులు ఉండడానికి నిజమేనా అని అడిగాడు. నిజమే అయి ఉంటుందంటారా? ఆయన నుండి మామూలుగానే నిజమే 10 శిరస్సులు ఉంటాయా అనేసి. ఉంటే నిలువుగా ఉంటాయా అడ్డంగా ఉంటాయా అని. ఎట్లా ఉంటాయి అలా మన ముందు ఎదురుగా కళ్ళ ముందు కనపడవలసింది క్వశ్చన్. చదువు అంటేనే ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేదే చదువు. అవునా కాదా? కదా. ఇప్పుడు నేను ప్రశ్న అడగనా మిమ్మల్ని? ఓకే, అడుగుతాను. ఒక చెట్టు మీద 100 కాకులు ఉన్నాయి నాన్న. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఒక రాయి తీసుకొని విసిరేసింది, ఒక్కదాన్ని కొట్టింది, ఒకటి పడిపోయింది. ఇంకెన్ని ఉంటాయి? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కరెక్టే. వినండి, ఎవరైనా మన వాకిట్లోకి వస్తే అమ్మా ఇంత అన్నం ఉంటే పెట్టి అంటారా, అయ్యా ఇంత అన్నం ఉంటే పెట్టి అంటారా? ఆ అదృష్టం ఎవరికి ఉంది? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది కావాలి. అడిగిన వాడికి ఇంకా పెట్టడం నేర్చుకుంటే మీ అంత గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు. ఇది నిజం అమ్మా. పోతే ఇవాళ బ్రహ్మాండమైన మ్యాగజైన్ వేశారు, ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. మన ముఖమే మన గొప్పతనాన్ని లేకపోతే మన ఆలోచన తెలియజేస్తుందంటారు. అలాగే మీ మ్యాగజైనే మీ స్కూల్ యొక్క గొప్పతనాన్ని లేకపోతే మీ స్కూల్ యొక్క పరిశ్రమని తెలియజేస్తుంది. నేను ముందుగా చూడలేదు కాబట్టి కొన్ని 1-2 అంశాలు చెప్పగలను. అదేమిటంటే, మీరు వేసిన చిత్రాలు చాలా అద్భుతంగా వేశారు, చాలా బాగా వేశారు. సృజన కావాలన్నా, సృజన అంటే ఊహించే శక్తి, మంచి భావన. రైట్. చూడండి, ఆలోచన కూడా మంచిగా నడవాలి, ఆలోచన కూడా రుజువు మార్గంలో నడవాలి. ఒక్కొక్కళ్ళ ఆలోచన రుజువు మార్గంలో నడవదు. ఎప్పుడు క్రిటికల్గా, ఇప్పుడు ఇక్కడ నుంచి అందుకు నేను ఏంది అమ్మాయిని పెట్టుకుంది, ఏంది మంచిగా అడిగితే సగమే ఇచ్చాడు. Is launched today, so I'm so glad to be part of our magazine, as I have written the article "The Place Where I Shine." So I'm super excited to see my article in the magazine. Not only me, many of my friends have proved their talent by writing articles, poetry, their experiences, and the things they have learned from the school, and many more. So I'm super excited to see our magazine. And most of the articles in the magazine were written by the students. All their ideas, they just presented as an article with lot of interest to prove their talent. And other than these articles, there are some special articles based on general knowledge, like Article 370 and the issue of Israel and Palestine and a lot. And also there are many activities regarding to lead curriculum, like SLC and special interaction programs which were held in our school
those all were specially included in the night sign. And learning by doing is the best way to succeed in life. Our school follows that and conducted many science fair activities. Those all were included in our night sign. And I would say you one thing. You must be the change you wish to see in the world. చాలా బాగుంది. నేను ఒక 5 నిమిషాల టైం తీసుకుంటాను. 5 నిమిషాల టైంలో కొన్ని విలువల గురించి విద్యా సంస్థల్లో పాటించాల్సిన విలువల్ని ఈ విద్యా సంస్థలు పాటించగలిగి ఉన్నతమైన స్థానంలో స్థిరపడగలిగిన నాడు గిరిబాబు డ్రీమ్ ఫలించినట్టు అతను ఒక ఉన్నతమైన స్థానంలో ఒక విద్యా సంస్థ అధినేతగా చరిత్రపటంలో నిలిచిపోతాడని ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. చాలా బాగుంది ఈ పుస్తకంలో. సో నేను ఒక్కొక్క పేజీ తగ్గేస్తుంటే ప్రతి పేజీ కూడా విలువైన పేజీగా కనపడింది. షేక్ యాస్మిన్ అమ్మాయి అద్భుతమైన కవిత్వం రాసింది. నేచర్ ఈజ్ ఏ వండర్ఫుల్ క్రియేషన్ ఆఫ్ గాడ్. 32 పేజీలో ఉంది. కాబట్టి ఈ పని చేస్తున్నాం. నథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ. అట్లా చెప్పారనమాట. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలగాలి. అది స్టడీలో కానీ అని వేరే ఏదన్నా కానీ. సో ఇప్పుడు నా దగ్గర చాలా స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్స్ ని డెవలప్ చేసుకో ఎట్లాగైనా ఉండొచ్చు. నువ్వు కూడా జాబ్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు నువ్వు ఎంత చదివావు ఎంత ఉన్నాయి అది కాదు సార్, నీలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ ఏంటి, ఒకవేళ నీకు ఈ సిచ్యువేషన్ వస్తే ఎలా డీల్ చేయగలుగుతావు. ఒకళ్ళ ముందు వెళ్ళి నువ్వు ఒకరిని ఎట్లా అంటే సార్ మీరు ఈ పని చేయగలుగుతారా, సార్ మేము ఇలా అంటే ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, వాళ్ళతో మాట్లాడాలంటే నీకు స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి సార్. సో ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తే ఏంటంటే మనకు స్కిల్స్ అన్ని డెవలప్ అవుతాయి. చెప్తే కథలు వింటే కథలు రాస్తే కథలు వింటే మనకి లోకంలో జరిగే విషయాలు తెలుస్తాయి. ఎలా అందరితో ఉండాలో తెలుస్తుంది, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, మంచి చెడుని తెలుస్తాయి. కథలు చదవడం రాయడం వల్ల మన బుద్ధి పెరుగుతుంది. మనము ఎవరైనా అడిగితే నీకు ఏమైనా పాటలు వచ్చా అంటే మనం కూడా పాడతాం. ఎవరైనా అడిగితే మనం పాటలు పాడొచ్చు. అంటే ఐ థింక్ మొరాలిటీ అనేది ఒకటి తెలుస్తుంది సార్ కథల వల్ల. తర్వాత ఇందాక పాప చెప్పింది భావ వ్యక్తీకరణ ఎలా ఉండాలి, దానికి కూడా విషయం అనేది అర్థం ఉంటుంది. ప్లస్ దాంతో పాటుగా మంచి బొమ్మ చూడటం వల్ల కూడా ఆ విషయ అవగాహన అనేది కూడా వాళ్ళకి. మరి ఇది మరచిపోని రోజుగా మరవలేని రోజుగా మనందరి మీ అందరి జీవితాల్లో నిలిచిపోతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరి ఇంతమంది గొప్ప వ్యక్తుల సమక్షంలో మన ఈ ఫెస్ట్ని ఆవిష్కరించుకోవడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో ఈ సమిష్టి కృషికి ప్రతిరూపం మన మ్యాగజైన్. చిన్నారులైనటువంటి మీ దగ్గర నుండి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు కొంతమంది మిత్రులు ఆర్టికల్స్ బయట నుంచి కూడా ఇచ్చారు. మీకల్ మీ అందరికీ తెలుసు, మన స్కూల్తో కలిసి పనిచేసింది. ఉమామహేశ్వరరావు గారు, సో మంచి రాష్ట్రంలోనే పేరెన్నికగా ఉన్నటువంటి సైకాలజిస్ట్ ఆయన. డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు, ఇలా ఎంతో మంది గొప్ప వ్యక్తులు వారి ఆశీస్సులతోనే మరి ఇటువంటి గొప్ప మ్యాగజైన్ ఈరోజు మీ అందరి సమక్షంలో ఇంత గొప్ప వ్యక్తుల చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం సాధ్యమైంది. సో నా డ్రీమ్ అంటున్నారు. నా డ్రీమ్ ఏంటంటే మిమ్మల్ని ఇందాక ప్రసాద్ అయినట్టు 10/10 మార్క్స్ తెచ్చుకునే యంత్రాలుగా కాకుండా మిమ్మల్ని ఒక లైఫ్ లాంగ్ లెర్నర్స్గా చూడాలి. చైతన్యాల నుంచి వెళ్ళినటువంటి ప్రతి విద్యార్థి కూడా జీవితంలో ఒక లైఫ్ లాంగ్ లెర్నర్గా మిమ్మల్ని నేను చూడాలనేది నా డ్రీమ్. ఆ డ్రీమ్ కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. కొంతవరకు దాంట్లో సత్ఫలితాలు సాధించాలని చెప్పి అనుకుంటా ఉన్నా, కానీ ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. మీ అందరి అలానే మీ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో వాళ్ళ యొక్క ఆశీస్సులతో మరి అందులో 100% నేను
విజయవంతం అవుతారని చెప్పి నాకు నమ్మకం ఉంది. చిలకలూరిపేట పట్టణంలోని 27వ వార్డు కౌన్సిలర్ అన్నప్రెడ్డి శ్రీలక్ష్మి భారీ మెజారిటీతో గెలుపొందారు. వార్డులో సంవత్సర కాలం పాటు విశేష సేవా కార్యక్రమాలు నిర్వహించిన శ్రీలక్ష్మిని మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించారు. ఈ మేరకు వార్డులో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. గెలుపుకు కృషి చేసిన వారందరికీ పేరు పేరున కౌన్సిలర్ శ్రీలక్ష్మి కృతజ్ఞతలు తెలియజేశారు. సహకరించిన వారందరికీ రుణపడి ఉంటానని, 27వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని కౌన్సిలర్ శ్రీలక్ష్మి ప్రకటించారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.